స్వామి శరణం అందరికి. అయ్యప్ప టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ లో అయితే తేనెసవ టెంపుల్ అయితే తీసాం కదా వీడియో. తేనెసవ టెంపుల్ వెనకనే ఉంటదండి అయ్యప్ప స్వామి టెంపుల్. బండి అయితే పార్కింగ్ పెట్టేశాము. చూడండి ఫ్రెండ్స్, టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది ఎంట్రన్స్ అండి. లోపలికి అయితే వెళ్తున్నాము. లోపలికి వెళ్ళాగా చూసుకోవచ్చు ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ అయితే మనకి వినాయకుడు గుడి అయితే ఉంటుంది. ఈ మెట్ల దారి నుంచి పైన అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నాం. పైకి అయితే వచ్చేసాము. శ్రీ రాఘవేంద్ర స్వామి టెంపుల్. పక్కనైతే ఇంకో గుడి ఉందండి, శ్రీ విఘ్నేశ్వర స్వామి టెంపుల్. పక్కనే అయ్యప్ప టెంపుల్ ఉంటుందండి. ఇక్కడ కొబ్బరికాయ కొట్టే స్థలం అండి. చూడండి, భక్తులు అయితే ఇక్కడ నుంచి శబరిమలకి అయితే వెళ్తారు. పక్కనే ఇంకా 2 గుడులు అయితే ఉన్నాయి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, శ్రీ మల్లికా పురాతన మాత టెంపుల్ అయితే ఉంది. చూడండి ఫ్రెండ్స్, అయ్యప్ప స్వామి. దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి ఎగ్జిట్ అండి, బయటికి వెళ్ళే దారి. స్వామి వాళ్ళు శబరిమలకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. స్వామి శరణం స్వామి. ఇక్కడ గుడి స్థాపించబడి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? గుడి గురించి కానీ స్వామి గురించి కానీ ఒక 2 మాటలు చెప్పండి స్వామి. స్వాములందరూ చెప్పబడినగా ఏమనంటే, మన హిందువులు అయ్యప్ప సేవా సమితిలో ఇక్కడ దాదాపు 30 సంవత్సరాల నుంచి అయ్యప్ప గుడి
స్థాపించబడింది. నేను కూడా అయ్యప్ప గురుస్వామిని, ఆరు శివాలయం పూజారిని. ఇక్కడ స్వాములు రెండో శబరిమలగా ఇక్కడ ఏర్పడి అంద వైభవముగా మహావైభవముగా ఈ యొక్క స్వాములు రోజుకు వందలు వచ్చి ఇక్కడ పూజారి రమేష్ స్వామి మరియు ఇక్కడ అయ్యప్ప సేవా సమితి యొక్క ఆనందంగా ఈ చుట్టుపక్కల ఎక్కడా లేనటువంటి రెండు అయ్యప్ప మందిరిగా ఈ హిందువుల సేవా సమితితో ఇక్కడ అయ్యప్పదికి అనేక రోజులు ప్రతిరోజు ఇరుముళ్ళు మరి ఇక్కడ కట్టుకొని శబరిమల పోతున్నారు. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో వచ్చి ఇక్కడ ఇరుమడి కొట్టుకుని ఈ హిందువుల అయ్యప్పకే ఇరుముడి ఇస్తున్నారు. చక్కగా ఆనందంగా ఆ స్వామి ఆ హిందువుల సేవా సమితి అయ్యప్ప అందరికీ అన్ని అనుకూలంగా కల్పిస్తున్నాడు, మొక్కుబళ్ళు తీరుస్తున్నాడు. చక్కని మణికంఠుడు ఇక్కడ ఈ ఆంధ్ర తెలంగాణ కంటే ఈ తెలంగాణలో అతిపెద్ద అయినటువంటి ఈ హిందువుల అయ్యప్ప సేవా సమితి చాలా గొప్పది. మరి ఇటువంటి మహాభాగ్యాన్ని అందరు కలిగించుకుని స్వామి చరణం అయ్యప్ప అంటే ధర్మశాస్త్ర కోరుకోకుండానే ధర్మాన్ని పాటిస్తుంటాడు. ధర్మంగా ఉండాలని ధర్మంగా కాపాడుతారు. హిందువుల అయ్యప్ప సేవ ధర్మము పాటించిన వారికి మాల ఉన్నా మాల లేకపోయినా మనసున్న భక్తికి అయ్యప్ప అందరికీ అనుగ్రహిస్తుంటాడు. ఇంకా అభివృద్ధి కావాల్సి ఉన్నది. నా పేరు శ్రీ సుబ్బస్వామి, మరి శివాలయం పూజారిని, అయ్యప్ప గురుస్వామి. నేను ఇప్పటి వరకు 34 సార్లు అయ్యప్పకు మాల వేసినాను, 25 సార్లు అయ్యప్ప యాత్ర పొందినాను. ఇంత మహాభాగ్యం ఆయన ఇచ్చినటువంటి నా శక్తి. నాకు ఇప్పుడు కూడా వయసు కూడా 86 సంవత్సరాలు అయిపోయి 87లో పడుతున్నాను. ఈ అయ్యప్ప అనుగ్రహం ఇదంతా సోమచరణం. చూసారే కదా, అయ్యప్ప టెంపుల్కి అయితే వచ్చేసాము. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి మోర్ వీడియోస్ కావాలంటే మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండ్ పక్కన బెల్ ఉంటుంది, బిల్ కూడా కొట్టండి.